ఎట్లా అసలు ప్రజల ఆదరణ ఎట్లుంటుంది అనుకుంటున్నారు బ్యూరోక్రాట్స్ ఒకవేళ రాజకీయాల్లో చాలా మంది వస్తూ ఉన్నారు, కొంతమంది వచ్చిన జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వచ్చినాక కూడా ఏదో ఒక రకమైనటువంటి అక్కడ చేదు అనుభవం ఎదురయ్యి మళ్ళీ ఇప్పుడు పార్టీలను పెట్టి కొంతమంది అయితే ఒకసారి ఇట్లా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా ఇలాంటి అధికారులు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో? ఇప్పుడు అధికారులైనా లేకపోతే ఇంకా ఏ వర్గం నుంచి వచ్చినా కానీ ప్రజలు ముఖ్యంగా ఒక విషయం చూస్తారండి, వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారా. సో అది గ్యారెంటీగా చూస్తారు నెంబర్ 1. తర్వాత వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ వచ్చిండ్రు అనేది కూడా చూస్తారు వీళ్ళు. సరే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా నంబర్ మంచిగానే ఉంటుంది, సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది, అది కూడా మనకి కనబడుతుంటుంది. సహజంగా కూడా ఇలాంటి మీరు చెప్పిన కొన్ని బ్యూరోక్రాట్ల పేర్లకి చూస్తే వెంకట్రామరెడ్డిని పక్కన పెడితే సో మిగతా వాళ్ళ దగ్గర అంత డబ్బు కూడా ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా మంచి పనులు చేసాం కదా ప్రజలు ఆటోమేటిక్గా గెలిపిస్తాను అనుకుంటారు, కానీ ఆ రకంగా రాజకీయాలు జరగవు. సో మంచితనం వేరు, నువ్వు చేసినటువంటి అధికారిగా ఉండి ప్రజాసేవ చేసింది అది వేరు, తర్వాత ఓటు రూపంలో ఓట్లు పడడము అది వేరు అనమాట. ఈ రెండింటికి తేడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రజలు ఒకవేళ అధికారులు ఎవరైనా బ్యూరోక్రాట్స్ పోటీ చేసిన ఓడిపోయినంటే ప్రజలను తప్పడానికి లేదు, మీరు తప్పది. సో ఇప్పుడు జేడి లక్ష్మణ ఉన్నారు, నేనేమంటానంటే ఆయన పోటీ చేయకుండా జనరల్ పార్టీ పెట్టి ఆ లోకల్ వాళ్ళతో పోటీ చేయించడం వేరు. బట్ ఆయనే పోటీ చేస్తే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో అక్కడే ఉండాలి, కొన్ని సంవత్సరాలు బతకాలి వాళ్ళ మధ్యలో, కొన్ని సంవత్సరాలు అందుబాటులో ఉండాలి. సో అది ఎవరైనా కావచ్చు, అది అంతకని పారాచూట్ లాగా వచ్చి పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదంటాడు ఆయన, ఎవరైనా కావచ్చు అది. సో అందుకని మనం మీరు బ్యూరోక్రాట్లను స్పెషల్గా చూడడానికి లేదు. సో ప్రజలు ఒకటే చూస్తారు, మాకు అందుబాటులో ఉంటాడా, తర్వాత ఆయన రిప్రజెంట్ చేసే పార్టీ ఎలాంటి పార్టీ, సో ఆ తర్వాత మనిషి ఎలాంటి మనిషి, ఇవే చూస్తారు తప్ప బ్యూరోక్రాట్ అలాంటి ఏమి యాడ్స్ ఏం చూడరు. చాలా మంది ఇప్పుడు మీరు అన్నటువంటి పారాషూట్లుగా చూసుకున్నట్టయితే అంటే బీఆర్ఎస్ నుంచి దాదాపు 5 సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడు బీజేపీ కొంతమంది పోయారు, కాంగ్రెస్ పార్టీకి కొంతమంది పోయారు, వాళ్ళకి ఇప్పుడు టికెట్లు కూడా వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఈ యొక్క జంపు జలానీలకు సంబంధించినటువంటి ఆలోచన చూస్తూ ఉంటే, ఈ జంపు జలాని రాజకీయాలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఒక టికెట్ మీద ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఖైరతాబాద్లో ఒక గుర్తు మీద ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంకో గుర్తు కోసమని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక ప్లేస్ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ యొక్క జంపు జనాల గురించి మాట్లాడాలంటే ఒకటే కామెంటు, సిగ్గులేని విధవలు అంతే, వీళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. వీళ్ళు ఏంటంటే అధికారం లేకుండా ఉండలేరు, అధికారం ద్వారా వచ్చే కలెక్షన్లు అది లేకుండా బతకలేరు, సో ఆ పొగరు లేకుండా బతకలేరు. సో వాడికి ఏమన్నా ఎవడి బూట్లు నాకినా పర్లేదు, అధికారంలో ఉండడమే వాడికి కావాలి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి. సో కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు మెజారిటీ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్.